అటెన్షన్ ప్లీజ్. ఎంతటి ధీమంతులకైనా డీలా పడే రోజనేది ఒకటి ఉంటుంది. కష్టాలకు కడగండ్లకు కుంగిపోయి అంతటితో జీవితం ముగిసిపోయినట్లేననుకోవడం పిరికి వాళ్ల లక్షణం, బేల మనస్తత్వం. కొంతమంది సమస్య ఏదైనా ఎదురైతే ఓ పట్టాన అందులోంచి బయటకు రాలేక సతమతం అవుతూ ఉంటారు. ఎవరికి రాని కష్టం తమకే వచ్చిందన్నట్లు వాపోతుంటారు. ఆ ఆలోచనే తప్పు. మనం మనుషులం. చిన్న పెద్ద స్థాయి భేదాలు, హోదాలు, బలాలు, బలహీనతలతో నిమిత్తం లేకుండా ఎంతటి వారికైనా ఏదో ఒక దశలో ఎదురు దెబ్బలు, సమస్యలు తప్పవు. భీరులా కుంగిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్ని రోజులు ఒక్కలాగా ఉండవు. కొన్ని సంతోషపు జల్లుల్లో తడిపేస్తాయి, మరికొన్ని మన స్థైర్యానికి, సహనానికి పరీక్ష పెడతాయి. అటువంటప్పుడు దృఢంగా నిలబడడానికి ఏం చేయగల వీలుంది? తీవ్రమైన భావోద్వేగాల్లో కొట్టుకుపోకుండా మనల్ని మనం కూడగట్టుకోవడం అనేది చెప్పినంత తేలిక కాదు, అసాధ్యం మాత్రం కానే కాదు. చేతనైనంత వరకు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. అనుక్షణం జరిగిందే తలుచుకోవడం కాదు, మనసును తొలిచేస్తున్న ఎమోషన్లకు మీ మీద పై చేయి సాధించే అవకాశం ఇవ్వకుండా మీరే ఫర్మ్గా కాచుకోవాలి. ఏ సంఘటన, ఘర్షణ, వివాదం, ఓటమి, ఎవరి ప్రవర్తన మిమ్మల్ని నొప్పించాయో, హర్ట్ చేశాయో వాటిని పదే పదే తలుచుకుని కుమిలిపోవద్దు. ముందు వాటి మీద నుంచి మనసును మళ్లించుకోవాలి. ఆపై స్థిమితంగా ఎనలైజ్ చేయండి. అవకాశం ఉంటే మీ ఆప్తులు, సన్నిహితులు ఎవరితోనైనా మీ మనసుకు తగిలిన గాయం గురించి, మీరు పడుతున్న బాధ, ఆవేదనల గురించి షేర్ చేసుకోండి. అయిన వాళ్లతో పంచుకుంటే బాధ తీవ్రత తగ్గుతుంది, ఉపశమనం కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. అవతలి వాళ్ల ధోరణి పట్ల ఇక మీదట మీ ప్రవర్తన ఎలా ఉండాలో గుణపాఠం నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. నెగిటివ్ థాట్స్ వదిలేయండి. రోజువారీ పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. గార్డెనింగ్ ఇష్టమైతే రోజంతా పని పెట్టుకోండి. క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడండి. బయట ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో భోజనం చేయండి. మనసులో భారం తీరిపోతుంది అనిపిస్తే మీ గదిలో ఒంటరిగా ఏడ్చేయండి. బాధ తాలూకు ఇంటెన్సిటీ తగ్గుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇష్టమైన పాటలు వినండి. ఎవరికైనా జీవితం అంటే పూలపాన్పు కాదు. కొందరు మనుషుల మాటలు, కొన్ని పరిణామాలు ముళ్లలాగా గుచ్చుకుంటాయి. అటువంటి వారి మాటలు, చేతలు గమనించండి. ఒకసారి దెబ్బతిన్నాక మళ్ళీ అదే రిపీట్ కాకుండా చూసుకోండి. సమస్య ఎవరికైనా సమస్యే. దాన్ని చూడడంలో, ఎదుర్కోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. అందుకే ఒకరికి జీవన్మరణ సమస్యగా కనిపించేదాన్ని ఇంకొకరు తేలిగ్గా తీసుకుంటారు. జీవితం అన్నాక టఫ్ టైమ్స్, ప్రాబ్లమ్స్ తప్పవు. ఎలా ఎదుర్కోవడం అన్నది వారి యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. కేవలం కుమిలిపోతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం గుండు సున్నా. ఫేస్ ఇట్ హెడ్ ఆన్. ధైర్యంగా ఎదుర్కోవడమే. సమస్యలు మనుషులకు కాక మానులకు వస్తాయా? మన పరిస్థితి ఇతరుల కన్నా మెరుగ్గా ఉందని అర్థమైతే బాధ, వేదన, ఆక్రోశాల తీవ్రత తగ్గుతుంది. ఎక్కువ తక్కువ తారతమ్యాలే తప్ప ప్రపంచంలో బాధలు, కష్టాలు, సమస్యలు లేనివారంటూ ఎవరు లేరు, ఉండరు. ఎవరైనా సహిస్తూ, భరిస్తూ, పోరాడుతూ ముందుకు సాగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 95% ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్, మానసిక రుగ్మతలతో కిందుమీదులు అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లకు పైగా ప్రజలు వివిధ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, పక్షవాతం బారిన పడి ఏటా సుమారు 2 కోట్ల మంది మరణిస్తున్నారు. ప్రతి 5గురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. షుగర్ బాధితుల సంఖ్య దేశాల్లో క్రమంగా పెరుగుతోంది. సుమారు 30% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. తగినంత ఎత్తు పెరగకపోవడం, ఊబకాయం కోట్ల మంది పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. అన్ని కోట్ల మంది రకరకాల బాధితులు ఉన్న ప్రపంచం ఇది. వారితో పోలిస్తే మన సమస్యలు, ఈగో క్లాష్లు, ఆర్థిక సమానత్వంపై భిన్న వాదనలు ఇవన్నీ ఏపాటి? ప్రాణగండం పక్కన ఏ సమస్య అయినా, వ్యక్తిగత కష్టమైనా ఖచ్చితంగా చిన్న గీతే. ఎప్పుడూ ఏదో తలుచుకుని బాధపడుతూ కూర్చోవడం, దూరమైన బంధాల గురించి అదే పనిగా ఖేదపడడం, నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడం, ఏ అంశం మీద ఆసక్తి కనబరచకుండా ఉండిపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం, నిద్రలేమి, అపరాధ భావంతో కుంగిపోవడం ఇవన్నీ ఒత్తిడికి సూచనలు. వాటి నుంచి బయటకు వచ్చేయండి. ఆందోళన, భయం, ఫోబియాలతో సహవాసం చేయడం మన మోటో, టార్గెట్ కాకూడదు. కొన్నేళ్ల క్రితం భారతదేశం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక ప్రకటన చేసింది. ఇండియా
మానసిక వ్యాధితో బాధపడుతోంది అని వ్యాఖ్యానించింది. మనం ఎవరో నిరాశోపహతుల సంఖ్య ఇంకా పెంచకుండా జాగ్రత్త పడదాం. ఒక్క విషయం ఎప్పుడు మర్చిపోవద్దు, సమస్యను చూసే తీరు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.